1,00,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్లో ఊబిలోకి నెట్టిందని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అయినా తాము రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నామని అన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించారు. జెండా ఊపి బస్సును ప్రారంభించారు మంత్రి. బస్సు సౌకర్యాన్ని కల్పించినందుకు మంత్రి వివేక్ ను శాల్వాతో సత్కరించారు గ్రామస్తులు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మంత్రి. మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి. వెంకటేశ్వర్ ఎప్పుడు వెనుకబడుతుంటాడు, సార్ మాకు బస్ కావాలి, నర్సనేమో ఎప్పుడు సార్ నువ్వు ఎలక్షన్లో మాట ఇచ్చినావు, గోదావరి వరకు రోడ్డు కావాలి అని చెప్పి డిమాండ్లు అన్నీ కూడా టేకుమట్ల నుంచి ఉంటాయి. ఇంకేమైనా ఉన్నాయా? అక్క అడిగింది ఇందిరమ్మ ఇల్లులు ఏమైపోయినాయని. కానీ మీకు ఎన్ని వచ్చినాయమ్మా? మీ గ్రామంలో ఎన్ని కట్టుకున్నారు? మీరు ఎన్ని కట్టుకున్నారో దానికన్నా డబుల్ ఇస్తాం మళ్ళీ. కానీ ఎన్ని కట్టుకున్నారు? 58,000 ఎన్ని కట్టుకున్నారు? ఎన్ఆర్ఈజిఎస్ లో నేను మొన్న పెట్టినా. కానీ మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వము ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ అన్నీ కూడా ఇక్కడక్కడ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు నేను డిఎంఎఫ్టీ నుంచి కొన్ని ఎందుకంటే అది ఎన్ని కోట్లు అవుతుంది? 1,60,00,000 అవుతుంది. ఒక్క గ్రామానికి 1,60,00,000 పెట్టొచ్చా? నేను పెట్టలేను. అందుకోసానికి 30 లక్షలు పెట్టి మనం ఆ రోడ్డు కూడా నేను ఉన్నప్పుడే కంప్లీట్ చేసుకున్నాను. సరేనా? మీరు కూడా అట్లనే అందరు సన్న బియ్యం వస్తుందమ్మా? మంచిగా ఉందా? ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు వచ్చినాయా? ఇప్పుడు ఎవరికైతే పెన్షన్లు రావాలనో కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు కూడా ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని మీ అందరికీ పెన్షన్లు కూడా వస్తాయి. సరేనా? టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాళేశ్వరం కట్టింది. ఏమైనా లాభం అయిందా ఎవరికన్నా? ఒక బొట్టూరు ఇల్లు రాలేదు, ఏమి రాలేదు. 2 సంవత్సరాల నుంచి అది కూలిపోయి అట్లనే ఉన్నదా లేదా? కానీ మనకి ఇది ఎంత వచ్చింది పంట? ఈసారి 20% ఎక్కువ పంట వచ్చింది. అంటే ఆ ప్రాజెక్ట్ మనకి ఏమైనా లాభమా? వాళ్ళు కమిషన్లు దోచుకొని ఆ ప్రాజెక్ట్ కట్టిండు. అంటే రాష్ట్రానికి అప్పుల రాష్ట్రం చేసింది వాళ్ళు. అది గురించి సరిదిద్దుకోవాలి. త్వరలోనే మీ మహాలక్ష్మి స్కీమ్ కూడా మీకు ఇంప్లిమెంట్ చేసి మీకు మీ అకౌంట్లో